ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రార్థనలో కొనసాగిన సోదరులందరిని బట్టి అనేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సంపూర్ణనే మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. సంపూర్ణ మ్యూట్ లో ఉంది. హలో అక్క, పాట పాడండి మా అక్క. ఇంకా ఎవరైనా ఉంటున్నారా పాట పాడడానికి? అవునా, ఓకే. లేదంటే ఎవరైనా పాడతాను. పాట పాడతాం. దెబోరక వందనాలు కా దెబోరక డెబోరాలో ఏ సిస్టర్స్ పడవండి. దెబోరా రమేష్ అక్క మా మహబూబ్ నగర్. వందనాలు కా పాట పాడండి కా. ఓకే ఓకే, పాడతాను సిస్టర్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. పాట పాడడానికి అవకాశం ఇచ్చిన శారా సిస్టర్ కూడా వందనాలు. వందనాలు. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే.
దేవరక్క వందనాలు. వాయిస్ ఎక్కడొస్తుంది? రాలే. వాయిస్ సారా వాయిస్ రాలేదమ్మా. సారా సారా కూడా మీట్లోనే ఉన్నారు. సంపూర్ణాన్ని గురించి మనకంతా బాగా తెలుసు. మన స్థానిక సంఘంలో శామ్యుయల్ జాన్ అన్న వైఫ్ అన్నమాట, భార్య. మనకందరికి కూడా బాగా తెలుసు. ఎస్తేరు, సరళక్క, సుజాత వాళ్ళ కదా. అట్లానే సంపూర్ణ వాళ్ళ అక్క వాళ్ళు కూడా, విక్టోరియా అక్క అయితేనేమి, మేరీ జాయ్ అక్క అయితేనేమి, వాళ్ళ వదినమ్మలు కూడా మనతో జూమ్లో మాట్లాడినారు. కాబట్టి సంపూర్ణ మనకు బాగా పరిచయము. కాబట్టి ఇప్పుడు సంపూర్ణ అడిగిన వెంటనే దేవుని వాక్యాన్ని చెప్పటానికి, పంచుకోవటానికి సంతోషంగా ముందుకొచ్చిన సంపూర్ణకు యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ జూమ్ కూడికకు ఆహ్వానిస్తూ తనకు సమయాన్ని అప్పగించుకుంటున్నాం. 5 o'clock వరకు చెప్పచ్చుమా, ఇంకా ఎక్కువ ఉంటే ఒక 10 minutes. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. అక్క స్టార్ట్ చేయాలా? చేయమా. ప్రభునామంలో జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభునామన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం కొద్దిగా మధ్యాహ్నం చెప్పారు కాబట్టి అక్క, సరే దేవుడే కదా మాట్లాడేది అని ఓకే అన్న. నేను కాదు కాబట్టి దేవునికి మహిమ కలుగునట్లు మీ మనసులో కూడా నాతో మాట్లాడదేవా అని మీ మనసులో కూడా నా కోసం ప్రార్థన చేయండి. దేవుడే మనందరితో మాట్లాడితే అది అది ఆ మాటలు మాత్రమే ప్రయోజనకరం. ఈ అవకాశం ఇచ్చిన మరి ఆంటీ వాళ్ళకి, పెద్దవారికి, అలాగే శారకకి హృదయపూర్వక ప్రేమ వందనాలు. దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసిన వాక్య భాగ్యమే మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. అక్క అది ఆడిబుల్ గా ఉందా? అవునమ్మా, బాగా వినిపిస్తుంది. సరే అక్క. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహంను యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. దేవుని సహాయం కొరకై చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తుతికి పాత్ర పూజనీయుడా, నీ ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. దేవనైనా ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా ఆయుష్ను పొడిగించి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా, నీ కృపలో మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం దేవా. ముఖ్యంగా మీరు ఇచ్చిన రక్షణను బట్టి నిండు హృదయంతో నీకు వందనాలు చేస్తున్నాం దేవా. ప్రతి దినము నీ బిడ్డలు విసుకక నిత్యము మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మరి మీ సన్నిధిలో అనేక విషయాలు మిమ్మల్ని గురించి ధ్యానించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. నీ బిడ్డలను బెండుగా దీవించండి. ప్రతి మరి బిడ్డ నీ కొరకై ఇంకా గొప్ప కార్యాలు చేయటానికి మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. చదవబడిన లేఖన భాగాలు మా కొరకై దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలకు మన మేలు, దీవెన, దిద్దుబాటు కలిగించే మాటల్ని మీరే మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలు వినాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. ఒక్కొక్కరితో మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యంలో శక్తి ఉంది. మీ వాక్యం మమ్మల్ని సరిదిద్దేది, మమ్మల్ని ఖండించేది, మమ్మల్ని బాగు చేసేది. దేవాందుని బట్టి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ
దేవాన నెట్ వలన ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవా మరి మన ప్రతి కుటుంబాన్ని చేరి వచ్చిన రాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో, ఏ అక్కర ఉందో మీరు ఎరిగిన దేవుడు. ఏ ఏ మరి కుటుంబంలో కన్నీరు ఉందో మీరు చూస్తున్న దేవుడు. అయ్యా నీ బిడ్డ పాట పాడిన రీతిగా దేవా మరి ప్రతి కన్నీటిని మీరు తుడిచే దేవుడు. దేవా అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా మరి ఈ యొక్క భాగాన్ని మీరే మాకు అర్థమయ్యేటట్లు బోధించండి. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు తృప్తి, నెమ్మది, ఆదరణ, దీవెన. దేవా మీరే మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ గంత ప్రభావం కలిగించుకోనమని కొద్ది మనవులు మా ప్రభు అయిన యేసయ్య దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినంతి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే అక్క. చాలా సార్లు ఈ యొక్క వాక్య భాగం మీరు మనందరం విని ఉన్నాం. మరొకసారి దేవుడు మనతో ఏం మాట్లాడుతా ఉన్నాడో ఆలోచించేద్దాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని అనే మాట ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మోకాల్లోని అనే మాట దగ్గర మరి ఆ కుష్ఠరోగి అంటే మనకు తెలుసు కదా అతని పరిస్థితి ఊరి వెలుపటగా ఉండాల్సింది కదా. ఇంకా మన పూర్వదినాలు మనం చూసుకుంటే ఊరి వెలుపట వాళ్ళని ఉంచుతారు, సమాజంలో వాళ్ళను తిరగనివ్వరు. వారిని చూస్తే అసహ్యం, వారితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఎవరు రారు కదా ముందుకి. వారి జీవితం ఇలాగూ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళు ఉండాల్సిందే. ఎవరు వారికి హెల్ప్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే బాహ్యంగా వారి చేతులు, ముఖము, కాళ్ళు మరి ఆ కుష్ఠరోగం వల్ల ఎంతో మరి వికారంగా ఎవరు నచ్చి మెచ్చి వారితో స్నేహం చేసే విధంగా వాళ్ళు ఉండరు కదా, మనందరికీ తెలుసు. మరి లేవి కాండంలో కూడా కుష్ఠరోగి గురించి అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు కదా. ఊరి వెలుపట మరి ఉండడం అవన్నీ మనకు తెలుసు. ఇక్కడ కూడా మనం చూస్తే ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉంటున్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. నిజంగా మరి అతనికి కుష్టు ఉంది. మరి ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ పరమ మరి వైద్యుడి దగ్గరకు వస్తున్నాడు. నిజంగా ఎంత ఆ మనస్సు ఉన్నప్పుడే ఆయన బాగుపడినాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలనుకున్నాడో అప్పుడే అతను బాగుపడ్డాడు. మరి ఇక్కడ ఆయన దగ్గర మోకాళ్ళు ఉంటున్నాడు. ఫస్ట్ అనుభవం ఏంటంటే ఆయన దగ్గర మోకాళ్ళు ఉండడం. నిజంగా మోకాళ్ళుని అనే మాట దగ్గర అక్కడ మోకాళ్ళు మరి వంగాడు అనే మాట మనం గమనిస్తే ఆ మోకాళ్ళు ఉండడంలో తగ్గింపు ఉంది, విధేయత ఉంది. మరి దేవుడు అంటే గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. మరి ఈ యొక్క అసహ్యమైన పరిస్థితి నుంచి మరి ఈ యొక్క ఊరి వెలుపటగా ఉన్న నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, ఆయన కనికరిస్తాడు, ఆయన బాగు చేస్తాడు అని ఆయన దగ్గర మరి తగ్గింపుతో మోకాల్లోనే అనుభవంలో మనం చూస్తాం అన్నమాట. ఒక ఫస్ట్ మెట్టు ఆయన ఏది అవసరమో తను ఏదైతే చేసి బాగుపడగలడో ఆ అనుభవంలో ఫస్ట్ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి తగ్గింపు జీవితం, విధేయత కలిగిన జీవితం ఆయన మరి కలిగి ఉండడాన్ని బట్టే దేవుడు నిజంగా ఆయనను కనికరించాడు అని చెప్పొచ్చు. నిజంగా మనం కూడా అనేక సార్లు దేవునికి అవిధేయతగా మరి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, మరి మనకు చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి పారిపోయే అనుభవం ఉంటే ఎంత మాత్రము ఆ సమస్య నుంచి మనము విడుదల పొందలేము కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా మనకున్న సమస్యల నుంచి మనము విడుదల పొందగలం అనే విషయాన్ని ఈ కుష్ఠ రోగి ద్వారా మనము నేర్చుకోవచ్చు కదా. మరి ముఖ్యంగా ఆయన ఉన్న విధేయత, మరి ఆయనలో ఉన్న ఆ యొక్క తగ్గింపు. ఇంకొక అతన్ని కూడా మనం చూస్తే సిరియా రాజు అయిన సైన్యాధిపతి ఆయన మరి ఆ యొక్క సిరియాకు సైన్యాధిపతే కదా. మరి అంత హోదాలో ఉన్న అతను కూడా మరి ఫస్ట్ లో మా దేశంలో మరి నదులు లేవా, అక్కడ మునగలేనా, అక్కడ బాగుపడలేనా అనుకున్నాడు. కానీ మరి ఎప్పుడైతే యాజకుని మాటకు, ఆ ప్రవక్త మాటకు
ఆ విధేయత చూపించి లోబడి మరి మునిగాడో, ఆ యొక్క నదిలో మునిగాడో, అప్పుడు మాత్రమే ఆయన శుద్ధుడైనట్టు మనం చూస్తాం కదా. అప్పుడు మాత్రమే ఆయనకున్న ఆ కుష్టంతా పోయి బాగుపడిన రీతిని మనకు తెలుసు కదా. నిజంగా మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మాత్రమే మనకున్న ఏ ఎలాంటి ఆ నష్టమైన, ఎలాంటి కష్టమైన, ఎలాంటి వ్యాధైనా, బాధైనా దానిలో నుంచి విడిపించగల సమర్థం దగ్గరికి వచ్చి మనం మోకాళ్ళు ఉంటామో, ఎప్పుడైతే ఆ విధేయత చూపిస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మన మీద కనికర పడతాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకా మనం చూస్తే ఆ విధేయతలో మరి ఎంతో మంది మనకు తెలుసు కదా. ఉం? ఆ వ్యాధి సోకిన వారైతేనేమి, ఇంకా కొంతమంది దేవునికి దగ్గరగా ఉండి దేవుని మాట వింటున్న వారైతేమి విధేయత చూపించి వారు ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కోసం చేయగలిగారు. ఎన్నో మరి దేవుని మహిమార్థమై వారు జీవించినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఈ మోకాల్లోనే అనుభవం మరి అనేక సార్లు మనము ఇంకా ఆ మనం ఎవరితో చెప్పుకోలేని బాధను కూడా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, మరి ప్రార్థనలో మనం పోరాడినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు కూడా ఎంతగానో దేవునితో పోరాడడం మనం చూస్తాం. మోకాళ్ళ అనుభవంలోకి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం కదా. బేతేలు మరి అక్కడ దేవుని మందిరం, మరి దేవుని మందిరంలోకి వెళ్ళి మరి అక్కడ బేతేలు అనే మరి ఆ ప్రదేశంలో దేవునితో పోరాడిన అనుభవం మనందరికి తెలుసు కదా. మరి ఆ విధంగా దేవునితో పోరాడినప్పుడు, దేవుని మరి ఆ మందిరంలోకి మనం వెళ్ళి గోజాడినప్పుడు తప్పకుండా మన మనవి ఆయన ఆలకిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్ళలేక మన సమస్యలుగానే ఉంటున్నాయి. మన దుఃఖం అలానే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళుని తగ్గింపు స్వభావంతో, విధేయతతో మనమంతా ఖాళీ చేసుకొని, దేవా నేను నథింగ్, ఏమీ లేదు, నేను ఖాళీ, నా హృదయంలో మీరుండండి, మీరు నడిపించండి అని ఆయన వాక్యానికి లోబడి మరి చెప్పినట్లు ఫలాంది ఏదైనా చేయాలి అన్నప్పుడు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడే ఆ పనులు చేయడానికి సమర్థుడు అన్నమాట. మరి ఇక్కడ ఇంకా మనం చూస్తే రూతు కూడా విధేయత చూపించింది. విధేయతలో మరి ఆశీర్వాదం ఉంది కదా, తగ్గింపులో ఆశీర్వాదం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రూతు కూడా విధేయత చూపించడాన్ని బట్టి మరి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు కూడా మరి రాయబడింది అని మనందరికీ బాగా తెలుసు. మరి అన్ని వింటూ ఉన్నాం. విధేయత చూపించితే వచ్చే ఆశీర్వాదాలు మనకు తెలుసు. విధేయత చూపించడంలో అనేకమైన మరి దేవునికి దగ్గర అవుతాం. అలాగే అనేకమైన మరి లాభాలు మనం పొందుకోగలం అన్న విషయాన్ని మనకు తెలిసి కూడా అనేక సార్లు అవిధేయత చూపిస్తూ ఉంటాం కదా. మరి ఆ విధంగా యోనా కూడా అవిధేయత చూపించి ఎంత నష్టపోయాడు. మరి తగ్గింపు లేక మరి నెబుకద్నెజర్ రాజు కూడా మరి గర్వించినప్పుడు దేవుడు మరి ఒక పశువులాగా గడ్డి మేసే పరిస్థితిని తీసుకొని రావడం మనం చూస్తాం. మరి ఆ విధంగా అవిధేయత మనలో ఉన్నప్పుడు, మరి తగ్గింపు లేని స్వభావం మనలో ఉన్నప్పుడు మనం కూడా అనేక విషయాల్లో నష్టపోతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎఫెస్సి పత్రికలు కూడా మనకు తెలుసు కదా, అనేక సార్లు మనం విన్న భాగమే. అక్కడ కూడా మనం చూస్తే 5వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి అని దేవుడు వాక్యం ద్వారా ముందుగానే రాయించి పెట్టాడు కదా. స్త్రీలకు ప్రత్యేకంగా దేవుడు సొంత పురుషులకు లోబడి ఉండు అనేది ఒక కమాండ్ కదా. లోబడి ఉండాల్సిందే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదొక ఆజ్ఞ అని మరి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన ఆజ్ఞాపిస్తే మనం విధేయత చూపించాల్సిందే కదా. మన సొంత పురుషులకు, మన భర్తలకు మనం లోబడవలసిందే. మరి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మరి నష్టపోతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మరి దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చేరి వచ్చిన వారందరూ దేవుని బిడ్డలే కాబట్టి
ఆ దేవుని మాటకు లోబడి ఆ విధంగా జీవిస్తున్నవారు కాబట్టి ఆ విధంగా విధేయత చూపిస్తున్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా విధేయత చూపించని స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో రాయించబడ్డారు కదా. మరి అతల్య అయితేనేమి, ఇంకా కొంతమంది మనకు తెలిసిన స్త్రీలు అనేక మంది ఉన్నారు కదా బైబిల్లో కూడా. వారి పేరు మనకు నష్టపోకుండా లోతు భార్య అవిధేయత చూపించి ఎంతగానో నష్టపోయారు వాళ్ళు. అందుకే దేవుడు అలాంటి నష్టము మనం అనుభవించకుండా మనము అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి విధేయత మనం చూపించాలని, అందుకే ఎఫెస్సి పత్రికలో ఆ విధంగా ముందుగానే రాయించి పెట్టాడు. అది ఆజ్ఞగా ఆయన మరి మనకు సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నామో మనకు దేవునికి మాత్రమే తెలుసు కదా. మనము ఏ విషయంలో మన భర్తకు లోబడటం లేదు. ముఖ్యంగా దేవునికి లోబడినప్పుడు ఆ పరమ మరి భర్తకు మనం లోబడినప్పుడు మరి ఆటోమేటిక్ గా అందరికి లోబడి చేస్తాం. అందరికి కాకపోయినా మరి అందరికి లోబడవలసిందే. అంటే ఐ మీన్ మన రాజులకు మరి మనం చేసే పని చోట మన ఆ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం లోబడవలసిందే. దేవుని నమ్మిన బిడ్డలంగా మనకు అదొక ప్రత్యేకమైన క్వాలిటీ కదా. ఆ విధేయత అనేది దేవుడు మనకి ఇచ్చిన మంచి సుగుణం అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి విధేయతను మనం కలిగి ఉన్నప్పుడు మరి భర్త దయను పొందుకుంటాం. అలాగే ముఖ్యంగా దేవుని దయను కూడా మనం పొందుకుంటాం. ఏ విషయంలో అయితే మనము ఆ అవిధేయత చూపిస్తున్నామో అది దేవునికి మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మరి అలాంటి విషయాల్లో మరి అవిధేయతను తీసుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఉండడానికి దేవుడే సహాయం చేయగలిగిన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనవి ఆలకిస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకా మార్కు సువార్త 1:40 మోకాళ్ళు ఉండడం అది తగ్గింపుకు సూచన అని మనం చూసుకున్నాం. అలాగే విధేయతకు సాదృశ్యం అని మనం చూసుకున్నాం. ఆ విధంగా విధేయత చూపించడంలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి కూడా మనం చూసుకున్నాం. అలాగే హన్నా కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి విధేయతతో దేవుని పాదాలు పట్టుకుంది, చక్కని కుమారుణ్ణి పొందుకుంది అనే విషయాన్ని మనం మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె శారీరకంగా చక్కటి కుమారుణ్ణి పొందుకుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి తన ఇంటికి అలాగే సంఘానికి ముఖ్యంగా సమూయేలును మరి అనుగ్రహించింది. అలాగే సమాజానికి ఒక మంచి కుమారుణ్ణి ఆమె తయారు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునికి విధేయత చూపించి తగ్గింపు కలిగింది. నేనేమి లేదు ప్రభా, మీరే నన్ను నడిపించు అని అప్పగించుకున్న వారి ప్రార్థన దేవుడు ఎంతగా వింటాడంటే ఈ హన్నానే మనకు ఉదాహరణ కదా. ఆ మందిరంలోకి వెళ్ళి ఎంతగానో కన్నీటితో దుఃఖముఖంతో ఉంది అని మనం చూస్తా ఉన్నాం. మరి దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు నిజంగా అలాంటి ఆశీర్వాదకరమైన కుమార్తెలను మనం దేవునికి అర్పణగా అర్పించగలుగుతాం. అలాగే మన కుటుంబాలకు అలాగే సంఘంలో సమాజానికి ఒక మంచి నాయకులను మనము అనుగ్రహిస్తాం కదా. దేవుని కృప ద్వారా మనము వారికి అందజేస్తాం కదా. మరి హన్నా కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో పోరాడి మోకాళ్ళుని మరి దేవుని సన్నిధిలో ఒక చక్కటి బిడ్డను పొందుకుంది. అలాగే ఆత్మీయంగా మనం తీసుకున్నప్పుడు మనం కూడా అనేక ఆత్మల కొరకు మరి ఆత్మీయ కుమారులను కుమార్తెలను కనాలంటే ఊరికే పెదాలతో చేస్తున్న ప్రార్థన సరిపోదు మనకు కదా. కన్నీటితో ఇంకా కావాలంటే ఉపవాసం ఉండి మన కుటుంబంలో ఎవరైతే రక్షణ లేదో, ఎవరికైతే ఇంకా దేవుని గురించి తెలియలేదో, మన ఫ్రెండ్స్ అయితేనేమి ఇంకా మన కుటుంబాల్లో ఎంతో మంది దేవుణ్ణి ఎరగక మరి నరకానికి సమీపంగా ఉన్న వారిని మనము దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకించి ఆ ఆత్మలను రక్షించడానికి ఆయన సమర్థుడు అని మనకు అర్థమైతే తప్పకుండా దేవుని సన్నిధిలో మరి మోకాళ్ళు ఉంటాం. తగ్గింపు కలిగిన ప్రార్థన మనం చేస్తాం, కన్నీటి ప్రార్థన మనం చేస్తాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విధంగా ఉండడానికి మరి దేవుని సహాయాన్ని అడిగి దేవుని సన్నిధిలో మోకాళ్ళుని
ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆత్మీయమైన కుమారులను కుమార్తెలను మనం కనగలం. ఆ భారంతో ఆమె హన్న ప్రార్థన చేసింది కదా. ఎంత భారమైన మనస్సుతో ఆమె ప్రార్థన చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం సమూయేలు మొదటి అధ్యాయంలో. మరి అలాంటి భారము మనకు రావాలి. అనేక ఆత్మలు నశించిపోతున్నప్పుడు మరి అలాంటి భారము మనలో ఉన్నప్పుడు మాత్రమే కన్నీటితో వారి కొరకు ప్రార్థన చేయగలమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ విధంగా మనం కూడా అనేకమైన మరి ఆత్మీయమైన బిడ్డలను కనడానికి అలాంటి ప్రార్థన మనకి ఎంతైనా అవసరం అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఇంకా ఏమంటూ ఉన్నాడు మార్కు సువార్త 1:40 నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని మరి ఆయనతో చెప్పి ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. అక్కడ నువ్వు నాకు ఇవ్వాల్సిందే, నేను ఎంతగానో సహించలేకపోతా ఉన్నా. మరి ఈ కుష్ఠరోగం వలన ఎవరు నన్ను ఇంట్లోకి రానివ్వటం లేదు. నేను ఒక అసహ్యునిగా మరి సమాజంలో తిరుగుతూ ఉన్నాను. ఒక మరి పనికి మాలిన వారుగా నన్ను చూస్తూ ఉన్నారు. ఎంతో మరి ఆ నన్ను ఎందుకు ఈ విధంగా సృష్టించావు? నన్ను పుట్టకుండా ఉంటే బాగుండేది కదా. పుట్టించావు, మరి ఇలాంటి రోగంతో నేను బాధపడుతున్నాను. ఎంత అసహ్యంగా నన్ను చూస్తున్నారు. మరి దప్పికైతే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. మరి మామూలుగా ఉన్న వాళ్ళకు బాగా డిగ్నిటీగా ఉన్న వాళ్ళకు ఏదైనా ఇవ్వడానికి మనము ఆశపడతాం కదా. ఎవరైనా ఇలాంటి బాగలేకుండా చిరిగిపోయిన దుస్తులు మరి కంపు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని లోపలికి పిలిచి మనము నీళ్ళు ఇస్తామా? నీళ్ళే ఇవ్వము, ఇంకా భోజనం ఏం పెట్టగలం? కాబట్టి దేవునితో ఈయన ఒక్క మాట కూడా అనినట్లు మనం ఇక్కడ చూడం కదా. మరి ఇంత ఇదిగా నన్ను సృష్టించావు, ఈ రోగం ఒకటి, దీనివల్ల నేను ఎంతగా మనసులో బాధపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు నన్ను దూషించే వాళ్ళే, నన్ను ఎవ్వరు స్నేహితుడిగా భావించే వాళ్ళే లేరు. ఎవరు చూసినా అసహించుకునే జీవితమే. ఎందుకు ప్రభువా అని దేవుని మీద సనిగాడైనా అక్కడ మనం సరిగినట్టు చూడం గాని ఆయన చేసిన ఫస్ట్ది మోకాళ్ళు ఉన్నాడు. తర్వాత నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని ఆయనతో చెప్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే అంటా ఉన్నాడు. ఆయన మీద కొట్లాడటం లేదు కదా. మనమైతే అనేక సార్లు నాకెందుకు చెయ్యవు, నేను ఎంతగా నీతిగా బతికాను, ఎంత మరి సంఘంలో పరిచర్య చేస్తున్నాను, అనేక మంది సేవకుల బట్టలు ఉతికాను. మనకి ఏదన్నా కష్టం వస్తే, చిన్న శ్రమ వస్తే దేవునితో మనం ఈ విధంగా గొడవ పడడానికైనా సిద్ధపడతాం కదా. అనేక మంది ఇలాంటి అనుభవంలోనే ఇప్పుడు ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ ఈ కుష్ఠరోగి అయ్యి ఎవ్వరు చేరదీయలేని పరిస్థితిలో కూడా ఆయన దేవుని మీద ఒక్క మాట కూడా అనకుండా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చెయ్యి అని వేడుకుంటున్నాడంట. బ్రతిమిలాడుతూ ఉన్నాడు, మరి యాచిస్తూ ఉన్నాడు కదా. అయ్యా మరి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను మరి బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. కొంతమంది అంటుంటారు కదా, అది నీకు ఇష్టమైతే నీ పని చేసి పెట్టు, లేకుంటే వదిలే అని చెప్తుంటాం కదా. కానీ ఈ కుష్ఠరోగి అయితే దేవుని సన్నిధిలో ఎంత తగ్గింపు ఉంటే కానీ ఆ మాట మనం మాట్లాడలేము. నేను ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఎంత విధేయత ఉంటే కానీ ఆ మాట అనలేము కదా. నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా, ఎంత ఆత్మీయమైన పరిస్థితిలో ఉంటే కానీ ఆ మాట అనలేము. ఆత్మీయత లేకుండా అనేక సార్లు దేవుని మీద వ్యసన పడుతూ ఉంటాం, దేవుని మీద ఆశ్రిక పడుతూ ఉంటాం కదా. మరి నాకే ఎందుకు ఈ శ్రమ, మరి ఈ గృహంలో నన్ను ఇవ్వకుండా ఉంటే బాగుండు, ఎవ్వరు మరి ఏ సహాయం లేదు నాకు, మరి అందరూ నాకు వ్యతిరేకమే, ఎందుకు నన్ను ఈ గృహంలో ఉంచావు, ఎందుకు నన్ను మరి ఆ ఇంటికి కోడలుగా ఇచ్చావు అని కొన్నిసార్లు మనము స్త్రీలంగా ఆ విధంగా బాధపడుతూ ఉంటాం. మరి తల్లిదండ్రులను కొన్నిసార్లు వారిని తిట్టుకుంటాం, అత్తమామలను తిట్టుకుంటూ ఉంటాం, మరి ఆడబిడ్డలను తిట్టుకుంటూ ఉంటాం కదా. స్త్రీలంగా మనకు రొటీన్ గా మరి ఎదురయ్యే పరిస్థితులే. కానీ ఈ కుష్ఠరోగి తనకున్న రోగాన్ని బట్టి
ఎవరిని దూషించటం లేదు, ఎవరి మీద మరి సనగటం లేదు. ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చాడు, ఎవరి దగ్గర మొరపెట్టాలో వారి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే అని దేవుని చిత్తానికే వదిలేస్తున్న మరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నిజంగా ఎంత మరి ఆ తగ్గింపు జీవితాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిజంగా నీ చిత్తమైతే అనే మాట మనము ప్రతిదీ మరి మాటకు అంటే ఏదైనా మనము దేవుని చిత్తానికి దేవుని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ సమస్యలో నుంచి నన్ను బయటికి తీసుకొని మరి వస్తావా, నీకు ఇష్టమైతే మరి ఇలాంటి ఎవరికి చెప్పుకోలేని బాధలో నేను ఉన్నాను, నన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకొని వచ్చే దేవుడు మీరే ప్రభా అని దేవుని చిత్తానికి మనము వదిలేస్తున్నామా, లేకుంటే నాకు ఇది చేసి పెట్టు, నువ్వు మహాదేవుడవు కదా, మరి నేను ఇంతగా నీతిగా జీవిస్తున్నాను, ఇంత పరిశుద్ధురాలుగా జీవిస్తున్నాను, నన్ను బాగు చేయి, ఈ సమస్య తీసివేయి అని కమాండింగ్ తో చెప్తుంటాం కొన్నిసార్లు దేవుని దగ్గర. మరి ఆ తగ్గింపును ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు, విధేయతను ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. మరి అలాంటి అనుభవంలో ఉంటే మాత్రమే ఆయన మరి ఇష్టపడి మిగతా మరి తర్వాత వచనంలో మనం చూస్తాం కదా, ఆయన మొరపెట్టినప్పుడు, బ్రతిమిలాడినప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు, 41వ వచనంలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధురవు కమ్మని వానితో చెప్పాను. అంతగా మరి తగ్గించుకున్నప్పుడు దేవుడు కనికరపడ్డా? నిజంగా దేవుడు కనికరపడుతున్నాడు అక్కడ. మరి నాకు ఇష్టమే, నీవు శుద్ధురవు కమ్మని వానితో చెప్తూ ఉన్నాడు. నిజంగా ఎంత మరి గొప్ప మాట దేవుడు అనడాన్ని బట్టే ఆయన వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. మరి కొన్ని రోజుల తర్వాత అని రాయబడింది అక్కడ. వెంటనే ఎప్పుడైతే ఆయనలో ఆ దీన మనస్సు వచ్చిందో, ఎప్పుడైతే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మోకరించాడో, అప్పుడు వెంటనే ఆయన స్వస్థత పొందినట్టు మనం చూస్తా ఉన్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా అది ఎలాంటి పరిస్థితి అయినా, మరి శరీర రుగ్మత అయినా, మరి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మరి ఎవరు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నా, మరి అలాంటి పరిస్థితిలో మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉన్నప్పుడు, మరి ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ఆయనకి ఇష్టానికి మనము వదిలేసినప్పుడు దేవుడు వెంటనే బాగు చేసేవాడుగా ఉన్నాడు. వెంటనే ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ప్రభునామానికి స్తోత్రము. వెంటనే ఆ కుష్ఠరోగి మరి ఎవరైతే అసహించుకుంటున్నారో, ఎవరైతే అతన్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి కూడా మరి ఇష్టపడటం లేదో, అలాంటి కుష్ఠరోగి వెంటనే శుద్ధుడాయను అని ఇక్కడ చూస్తా ఉన్నాం. నిజంగా ఎంత మరి గొప్ప దేవుడు మన దేవుడు, వెంటనే బాగు చేసే దేవుడు. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తా ఉన్నా, ఎంత మొరపెడతా ఉన్నా, ఎంత కన్నీళ్లు విడిచినా మనం ఎందుకు బాగుపడటం లేదు, ఎందుకు సమస్యలు మన నుంచి దూరం కావటం లేదు? మన బలహీనతే కదా. కుష్ఠరోగి కూడా దేవుని మీద సనిగి ఉంటే, మరి ఇంత గొప్ప దేవుడవు కదా నువ్వు, మరి నన్ను ఎందుకు ఈ విధంగా పుట్టించావు, ఎందుకు ఇలాంటి పరిస్థితిలో నన్ను ఉంచావు అని ఆయన కూడా సనిగి ఉంటే ఆ స్వస్థత పొందుకునేవాడా? ఎంత మాత్రం పొందుకునేవాడు కాదేమో బహుశా కదా. కానీ మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు మాత్రమే ప్రతి సమస్య నుంచి మనల్ని వెంటనే ఆయన పరిష్కరించే దేవుడు అనే విషయాన్ని మనం మరి ఈ యొక్క వచనాల ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. నిజంగా మనలో ఎలాంటి దేవుని మీద సనుగు ఉన్నా, ఒకవేళ తగ్గింపు లేకపోయినా, విధేయత లేకపోయినా, నేను ఇంతకాలం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నా కదా, ఎందుకు నాకు స్వస్థత కలగటం లేదు, ఎందుకు నాకు ఈ జాబు రావటం లేదు, ఎందుకు అని మనం దేవుణ్ణి క్వశ్చన్ చేయకుండా సంపూర్ణంగా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అనే మాట, నీ చిత్తమైతే అనే మాట మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే దేవుడు ఆ యొక్క మరి మనిషి చేసిన ప్రార్థన
ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మాటలు వినటానికి మరి ఆయన సిద్ధంగా ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆ విధంగా మరి దేవుని చిత్తానికి మనం వదిలేసినప్పుడు, అయ్యా మరి నాలో ఉన్న ప్రతి బలహీనతను శుద్ధిపరచండి, మరి నా పాప కుష్టు పోవడానికి ఎంతగానో ప్రాధాయపడతా ఉన్నాడు, దేవుని చిత్తానికి వదిలేశాడు. ముఖ్యంగా మోకాళ్ళునే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు నిజంగా ఆయన కనికరపడి వెంటనే బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. మరి మనలో ఎలాంటి ఆ మరి ఆత్మీయమైన మరి బలహీనతలు ఉన్నా మరి వాటన్నిటిని తీసివేయడానికి వెంటనే మన ప్రార్థన ఆలకించాలంటే ముందుగా మనము ఇవి చేయాలి. కుష్ఠరోగి ఏవైతే చేశాడో వాటిని మనం చేసినప్పుడు మాత్రమే ఆయన వెంటనే మన మనవులు ఆలకించడానికి సిద్ధంగా ఉంటాడనే విషయాన్ని మనం మర్చిపోయి అనేక సార్లు మన ఇష్టానుసారంగా జీవించి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి నాకెందుకు ఇంకా ఆలస్యం అవుతుందని మనము అనేక సార్లు దుఃఖపడుతూ ఉంటాం కదా, మనందరికీ అనుభవమే. ఇంకా మనం చూస్తే ఈయన శారీరకమైన రుగ్మతే, కుష్ఠరోగం అనేది శరీరానికి సంబంధించిందే కదా. మరి ఆ శరీరము బాగైతే ఈ లోకం వరకే ఆయన చక్కగా అందరికి అప్పుడు అందరూ ప్రేమిస్తారు, అతనితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, చక్కగా ఉన్నాడు కాబట్టి అతనితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతారు కదా. మరి లోపల ఆత్మీయంగా మనం గమనిస్తే మనం కూడా మునుపు ఆత్మీయంగా పాప రోగంతో పాప కుష్టుతో మనం జీవిస్తా ఉన్నప్పుడు మరి ఎవ్వరు మరి దాన్ని కనుగొనలేరు. పైకి ఎంత అందంగా ఉన్నా, ఎంత మరి సుందరంగా ఉన్నా కదా, పైకి మరి బాగా ఉంటాం, కానీ అనేక సార్లు పాప కుష్టు మనలో కూడా ఉంటూ ఉంటుంది. కానీ దేవుడైతే మరి మరి బాహ్యంగా ఆయన ఏమీ చూడడు కదా, పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. మరి కుష్ఠరోగి అయితే మరి ఆ కుష్టు ఉన్నప్పుడు మనుషులు పై రూపాన్ని చూసి అతన్ని నిర్లక్ష్యం చేయొచ్చు కదా, కానీ ఆత్మీయంగా ఆ కుష్ఠరోగి ఆత్మీయుడైతే మరి దేవుడు ఎంతగానో మరి కనికరిస్తాడు కదా. ఒకవేళ పైకి కుష్ఠరోగం ఉన్నా అతను ఏ కుష్ఠరోగి అయితే దేవుణ్ణి నమ్ముకుంటాడో, తన పాపాలు ఒప్పుకుంటాడో లోపల మాత్రం శుద్ధిగా ఉంటుంది కదా. పైకి కుష్ఠరోగం ఉన్నా కూడా లోపల ఎంతో తేటగా ఉంటుంది అతని హృదయం. మరి దేవుని మనస్సు అతనిలో ఉంటుంది, దేవుని రాజ్యానికి వారసుడిగా అతను చేయబడతాడు. కానీ దానికి వ్యతిరేకంగా మనం పైకి ఎంత అందంగా ఉన్నా మరి సామెతల్లో చెప్తాం కదా, అందము సౌందర్యము మరి అది ఎంతో మోసకరమైంది కదా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు మరి ఆంతర్యాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు. మరి మనము పైకి అందంగా ఉండి లోపల ఎంత పాప కుష్టు ఉన్నా మరి మనుషులైతే మనల్ని ప్రేమిస్తారు, కానీ దేవుడు మాత్రం అసహించుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పాపపు కుష్టును మరి తీసివేసుకొని మరి దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కుష్టు తీసివేయబడుతుంది కదా. తీసివేయబడినప్పుడు మరి ఆయన ఎంతగానో కనికరించే దేవుడు. ఇక్కడైతే ఈ కుష్ఠరోగి బాగుపడ్డాడు, మరి ఎంతగానో స్వస్థత పొందాడు. మరి బాహ్యంగా ఉన్న ఆ కుష్ఠరోగమే బాగు చేసినప్పుడు అందరూ ఇష్టపడ్డారు కదా. మరి అందరూ మరి ఆయన చెప్పే వాక్యాన్ని కూడా లోబడ్డారు, ఆయన చెప్పే మాటలను ఆలకించారు. ఇంకా యుగ యుగాలు సదాకాలము దేవునితో ఉండడానికి మనలో ఉన్న పాప కుష్టును తీసివేసుకున్నప్పుడు మరి ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దేవుడు మొట్టమొదటిగా ఆయనే విధేయత చూపించాడు ఆ కల్వరి సిలువలో కదా. ఆ కల్వరి సిలువలో ఎంతగానో తగ్గించుకున్నాడు, ముందుగా ఆయన మనకు మాదిరిగా ఉంచాడు. మరి ఎంతమంది దూషిస్తున్నా, ఎంతమంది ఆయనను గేలి చేస్తున్నా కూడా ఆయన సర్వాధికారి సర్వ సృష్టికర్త అయింది కూడా మరి ఎంతగానో విధేయత చూపించిన మరి దేవునిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన 100% దేవుడు, 100% మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. కానీ ఎంత మాత్రము ఆయన శరీరానికి అవకాశం ఇలా శరీర మరి
ఆలోచనలకు ఎంత మాత్రము అవకాశం ఇయ్యని దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మానవునిగా మరి ఆయన జీవించినప్పుడు కూడా ఎంత మాత్రము పాప కార్యాలకు పాపపు కుష్టుకు దూరంగా ఉన్నట్టు మనం చూస్తాం. మరి ఎలాంటి విషయాల్లో కూడా ఆయన తప్పిపోయినట్టు మనము మానవునిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా రుజువులు లేవు. మరి ఏ విధంగా 100% మనిషిగా ఉన్నాడో 100% దేవుడుగా కూడా ఆయన ప్రత్యక్షతను ఆయన స్వభావాన్ని కనపరుచుకున్నాడు. నిజంగా దేవుని బిడ్డలమైన మనం కూడా అందుకే అంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. అలాగే ఎఫెసీ పత్రికలు కూడా మనం ఇందాక చదువుకున్నాం కదా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘంనకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో లోబడాలి. కొన్ని వాటికి నేను లోబడతాను, కొన్ని వాటికే నేను విధేయత చూపిస్తాను అంటే అది కుదరదు కదా. అన్ని విషయాల్లో అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టాడు. మరి ఏ విషయాల్లో లోబడాలో అనేది కాదు, కానీ అన్ని విషయాల్లో మరి ముందుగా దేవునికి లోబడినప్పుడు ఆటోమేటిక్ గా మన భర్తలకు లోబడతాం, పెద్దవారికి లోబడతాం, సంఘంలో మరి పెద్ద వృద్ధులుగా ఉన్న స్త్రీలకు లోబడతాం, వారిని ఎదిరించాం కదా. వారు ఏదైనా చెప్పినప్పుడు ఆత్మీయ జ్ఞానంతో వారికి ఉన్న అనుభవంతో చెప్పినప్పుడు దేవునికి లోబడితే ఆటోమేటిక్ గా వృద్ధ స్త్రీలకు లోబడతాం. ఎవరైతే ఆత్మీయ అనుభవంలో మరి సీనియర్స్ గా ఉన్నారో వారికి లోబడతాం కదా. మరి అలాంటి లోబడి స్వభావం మనలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనకున్న ఆ ప్రవర్తన చూసి ఆయన సంతోషిస్తాడు. మనకున్న ఆ తగ్గింపును చూసి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. మరి మనలో ఉన్న ప్రతి పాపాన్ని బాగు చేయడానికి ఆయన తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చడానికి, మనల్ని వాడుకోవడానికి, ఇక్కడ లాస్ట్ వచనంలో మనం చూస్తాం కదా, ఆయన అంటూ ఉన్నాడు, మార్కు సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో శుద్ధుడైన తర్వాత ఏమంటా ఉన్నాడు, అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహంను యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. కొన్నిసార్లు మనము సంఘంలో చెప్పలేకపోవచ్చు కదా, వాక్యం చెప్పలేకపోవచ్చు, పాట పాడకపోవచ్చు, కానీ మన పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా, మన విధేయత ద్వారా, మన తగ్గింపు ద్వారా, మరి వాక్యంలో ఉంది కదా, భార్య తన సత్ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండానే భర్తలను రాబట్టబడవచ్చు అని వాక్యంలో రాయించి పెట్టాడు కదా. అలాగే మనం వాక్యం చెప్పలేకపోవచ్చు ధారాళంగా, మరి సువార్త మనకు తెలియదు కొన్నిసార్లు, కానీ మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా, మరి అక్కడ యేసు ప్రభు వారు కూడా కుష్ఠరోగి అదే మాట చెప్తా ఉన్నాడు కదా, నీవు ఎవరికి ఏమీ చెప్పొద్దు, కానీ నువ్వేమంటా ఉన్నాడు, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహంను యాజకునికి కనపరుచుకొని అనే మాట ఇక్కడ చూస్తా ఉన్నాం. మనం ఏమి చెప్పలేకపోయినా ఏం బాధపడొద్దు. మనం పాటలు పాడలేకపోయినా కొంతమందికి ఆ లోటు ఉంటది అనమాట. అయ్యో నేను పాట కూడా పాడలేకపోతా ఉన్నానే, నేను వాక్యం కూడా చెప్పలేకపోతా ఉన్నానే, నేను దేనికి పనికిరానా అని అనుకుంటా ఉంటాం కదా కొన్నిసార్లు. కానీ దేవుడు నువ్వు వాక్యం మరి ఏమి చెప్పలేకపోయినా నువ్వు సాక్షార్థమై యాజకునికి కనపరుచుకొని అక్కడ సెలవిస్తా ఉన్నాడు. మనము ఏమి చేయలేకపోయినా కూడా మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా శుద్ధి పొందిన హృదయాలతో మరి మన సంఘ పెద్దలకు మనం కనపడినప్పుడు, తర్వాత మన తోటి వారికి మనము మన మాదిరికరమైన ప్రవర్తన చూసినప్పుడు వారు కూడా మనల్ని చూసి ఎంతో సంతోషపడతాడు. ముఖ్యంగా దేవుడు సంతోషపడతాడు. తర్వాత సంఘంలో ఉన్న పెద్దలు మనల్ని చూసి సంఘపడతారు. ఈ బిడ్డ ఎంత నమ్మకమైనది, చిన్న పని అప్పగించినా ఎంత పర్ఫెక్ట్ గా చేస్తుంది అని మన మీద ఒక నమ్మకం ఉంటది కదా. ఎప్పుడు మరి వారి ఎక్కడ కూడా మన మీద అపనమ్మకం ఉండదు. ఫలాని ఇంత పని సరే ఆ స్త్రీ చెప్తే తను టక్కున చేసేస్తుంది అని ఆ వృద్ధ స్త్రీలకు తన మీద అంత నమ్మకం. కొంతమందికి చెప్పాలంటే అయ్యో ఈ పని అప్పగిస్తే తను చేస్తుందో లేదో అని ఎన్నిసార్లు మనము అనుకుంటాం కదా. కానీ
మనము ఆ విధంగా సాక్ష్యార్థమై మన సంఘంలో జీవించినప్పుడు ముఖ్యంగా దేవుని నామానికి మహిమ, అలాగే మన ద్వారా మరి సంఘంలో ఉన్న వారు కూడా మరి ఎంతగానో సంతోషపడతారు. అలాగే మనం ఏమి చేయలేకపోయినా బాధపడవద్దు. మన పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా, పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చేటట్టు మనము నమ్మకంగా ఈ లోకంలో జీవించినప్పుడు నిజంగా దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు. అలాగే సంఘంలో ఉన్న మరి వృద్ధ స్త్రీలు, మరి ఎవరైతే ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటారో వారు మనల్ని చూసి ఎంతగానో సంతోషపడతారు. అలాగే మన మీద నమ్మకం ఉంచి మరి చిన్న వాటిలో నమ్మకం ఉన్నప్పుడు పెద్ద పెద్ద పనులు కూడా మనకు అప్పగించడానికి వారు ఎంతగానో మన మీద నమ్మిక చూపిస్తారు. కొంతమంది మరి అపనమ్మకంగా ఉండి అయ్యో నాకు ఆ పని అప్పగించలేదు, ఈ పని అప్పగించలేదు అని మనము ఆ సంఘంలో ఉన్న తోటి సోదరుల మీద సనుగుతూ ఉంటాం. ఎందుకు ఆ పని అప్పగించడం లేదు అనే విషయాన్ని ఆలోచించేయం కొన్నిసార్లు కదా. మరి మనం పరిశుద్ధంగా జీవించి తగ్గింపు కలిగి విధేయత కలిగి మరి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి మరి ఆయన సన్నిధిలో గడిపి మరి ఆయన సన్నిధిలో కొనసాగుతున్నప్పుడు సంఘంలో మరి మంచి సాక్ష్యం కలిగి మనం జీవిస్తా ఉన్నప్పుడు దేవుడే వారి ద్వారా మరి దేవుని పని చేయడానికి వృద్ధ స్త్రీలను ప్రేరేపిస్తాడు. ఫలాని స్త్రీకి అప్పగించు, ఆ స్త్రీ నమ్మకంగా సంఘంలో పనిచేస్తుంది. పరిచర్యన మరి వాక్యము చెప్పే సామర్థ్యమా, పాటలు పాడే సామర్థ్యమా, ఎవరు ఏది చేయగలరో అది వారికి అనుభవం ద్వారా తెలుస్తుంది కాబట్టి వారికే అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా అప్పగించినప్పుడు వారి మీద అయ్యో నాకు ఇవ్వలేదా అని మనం బాధపడకుండా మన సాక్ష్యము ముఖ్యంగా కాపాడుకుంటూ మరి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడే వారి ద్వారా మనకు ఆ బాధ్యతను అప్పగించడానికి ఆయన సిద్ధపడతాడు. సంతోషంగా మరి వారి మనస్సును ప్రేరేపించి ఆ బాధ్యతను మనకు అప్పగించడానికి సిద్ధంగా ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ కుష్ఠరోగి కూడా మనం చూస్తే లాస్ట్ గా ఇంకా ముగించుకుందాం, సమయం ఎక్కువైనట్టుంది. తర్వాత ఫస్ట్ కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, ఆయన చిత్తానికి ఒప్పుకున్నాడు, ఆయన సన్నిధిలో వేడుకున్నాడు, శుద్ధుడయ్యాడు అనే విషయాన్ని ఫస్ట్ నుంచి మనం గమనిస్తూ వచ్చాము. అలాగే మన జీవితంలో కూడా మరి దేవునికి లోబడి ముఖ్యంగా ప్రార్థన అనుభవం కలిగి తగ్గింపు విధేయత కలిగి అలాగే ఆయన చిత్తానికి లోబడి ఆయన సన్నిధిలో మరి మాటి మాటికి బ్రతిమలాడాలి, మాటి మాటికి ఆయనను వేడుకొనాలి. అప్పుడు మాత్రమే ఆయన మన మీద కనికరపడి మనలో ఉన్న కుష్టంతటిని తీసివేస్తాడు. అలాగే మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని ఉంచుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంకా మనలో ఇంకా ఎవరైనా అవిధేయతతో మరి దేవుని పాద సన్నిధికి కూడా రాలేని పరిస్థితిలో ఉంటే, మరి అటు అనుభవం లేకుండా ఉంటే మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఇంకా నాలో ఏమైనా బలహీనత ఉందా, ఇంకా దేవుని సన్నిధికి రావడానికి ఇంకా ఏమైనా పాపం అడ్డొస్తుందా అనేది మనం పరీక్షించుకున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి బలహీనతను దేవుని వాక్య వెలుగులో మనం సరి చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు కనికరించేవాడుగా ఉంటాడు, మనల్ని శుద్ధి చేసే వాడుగా ఉంటాడు, అనేక మందికి సాక్షార్థంగా జీవించే అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు. మరి ఆ విధంగా ఉండడానికి ప్రభువే మనందరికీ సహాయం చేయాల. మనం కూడా దీన మనసుతో మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి తగ్గింపు విధేయత మరి ఆయన సన్నిధిలో గోజాడే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ముందుకు సాగడానికి దేవుడే మనందరికీ మరి ముందుని నడిపించును గాక. ఈ వాక్యము మరి అవకాశం ఇచ్చిన మరి ఆంటీ పెడతాడు అనే విషయం మొదలుపెట్టు. ఎప్పుడైతే మేము దేవుని పని చేయాలి అని మాకు ఆశ కలిగిందో అప్పుడు మాత్రమే దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాము. బ్రదర్ కూడా దేవుని సేవ చేయాలని ఎంతో ఇష్టము. మీకు తెలుసు, గాస్పల్ అసెంబ్లీలో చిన్నప్పటి నుంచి ఎంత పరిచర్యలో ఎదిగాడో మీ అందరికీ బాగా తెలుసు. అలాగే నేను కూడా బేస్తవారపేటలో చిన్న వయసు నుంచే మా తల్లిదండ్రులు వారు చిన్ననాటి నుండే మమ్మల్ని ఆ విధంగా వాక్యంలో ప్రార్థనలో మరి ఎదిగింపజేశారు. ఆ సాక్ష్యము ముందుగా చెప్పాను.
అలాగే మేము ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించుకున్నామో సంపూర్తిగా దేవుని సేవ మీద మాకున్న ఆశ గాని, దేవుని మీద ఆధారపడడం గాని, దేవుడు ఆ విధంగా మరి నడిపిస్తూ వచ్చాడు. బెంగుళూరులో ఇటీవల లాస్ట్ ఇయర్ దేవుని మరి సంఘాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. సంఘాన్ని ఊరికే ప్రారంభించలేదు కానీ దాని వెనుక ఎంతో ప్రార్థన ఉంది. అలాగే పరిచర్యలో మమ్మల్ని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. ఇక్కడ గాస్పల్ అసెంబ్లీలో మా వారిని, అలాగే బేస్తవారపేటలో నన్ను కూడా మేము ఒకసారిగా దేవుని సన్నిధిని మరి ప్రారంభించలేదు కానీ ఎన్నో సంవత్సరాల కష్టము ఆ దేవుడు చూశాడు. ఆ కష్టం అంటే ఎప్పుడు దేవుని పరిచర్యనే. మాకు ఆదివారం వస్తుందంటే మాకు భయం అయ్యేది. ఉదయం 8:30కి సండే స్కూలు, మళ్ళీ వర్షిప్, మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనము, అమ్మకు సహకరించడము. యవనస్తురాలిగా ఉన్నప్పుడు కూడా మా అక్క వాళ్ళైతేనేమి, నేనైతేనేమి వేరే ఆలోచనలు మాకు ఏమి ఇవ్వకుండా ఆ విధంగా బిజీగా చేసేవాళ్ళు మా పేరెంట్స్. అంటే వేరే వ్యర్థమైన వాటితో కాలక్షేపం అనేది మా మైండ్ లోనే ఉండేది కాదు. ముఖ్యంగా పేరెంట్స్ ఏం గమనించాలంటే, మన పిల్లల్ని ఊరికే వదిలేయకుండా వారికి దేవుని పనిని అప్పగించాలి. సంఘంలో పరిచర్యను అప్పగించాలి. సంఘంలో ఊడవడము, తుడవడం అంటే అది చీప్ పని అని అనుకోకూడదు కదా, మనందరికి తెలుసు. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు అని మనము ముఖ్యంగా స్త్రీలంగా మనము మన పిల్లల్ని ప్రోత్సహించి పంపించినప్పుడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాం మేమైతే. మాతో పనిచేసిన ఎవరైతే యూత్ గా ఉండి దేవుని సేవలో ముందుకు సాగారో, పరిచర్యలో ముఖ్యంగా ముందుకు సాగారో, వారందరినీ దేవుడు ఒక మంచి స్థాయిలో ఉంచాడు అనే విషయానికి గర్విస్తూ ఉన్నాను ప్రభువుని బట్టి. నిజంగా పరిచర్య అనేది ఎంతో ముఖ్యమైన మరి ఫస్ట్ది కదా. తగ్గింపు ఉన్నప్పుడు దేవుడు ఆ పరిచర్యను మనకు అప్పగిస్తాడు. దానిలో నమ్మకంగా ఉన్నప్పుడు అంచెలంచెలుగా దీవిస్తాడు అనే విషయము ఇక్కడ అర్థమవుతా ఉంది. నిజంగా మేము కూడా చిన్నప్పుడు చదివేటప్పుడే ఉదయం 7 గంటలకే ట్యూషన్ ఉండేది. తర్వాత స్కూల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్ ఉండేది. చాలా దూరము మేముండే ఇంటికి, సంఘానికి, అలాగే స్కూల్ కి. మరి అక్కడే మరి ఉండి సాయంకాలము బైబిల్ క్లాస్ కానీ, విజ్ఞాపన అయినా కానీ మా పేరెంట్స్ చిన్నపిల్లలమైనా కూడా అక్కడే మరి ప్రార్థనకు అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి తూగుతూ ఉంటాము. చిన్నపిల్లలం కదా, నిద్రపోతూ ఉంటాము. కానీ ప్రేయర్స్ మాత్రం అస్సలు మిస్ అయ్యే వాళ్ళం కాదు. మరి ఇక్కడ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలంగా మనము చిన్ననాటి నుండే మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచినప్పుడు, వార కోడికలన్నిటికీ మనం హాజరైనప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. నిజంగా దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కుటుంబాలను మనం ఎన్నో చూస్తా ఉన్నాం కదా. మన సంఘంలోనే ఎంతమంది స్త్రీలు తమ పిల్లల్ని చిన్ననాటి నుండే ప్రభు యొక్క బోధలో, వాక్యంలో పెంచినప్పుడు వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారో మన కళ్ళ ముందే మనం చూస్తా ఉన్నాం మన సంఘంలో. కాబట్టి స్త్రీలు ఎంత మాత్రం అశ్రద్ధ చేయకుండా మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచుతాం, పరిచర్యకు ప్రోత్సహించుదాం. మరి సండే స్కూల్కి కానీ, స్త్రీల కూడికి కానీ వారిని ముందుంచుదాం. ఏ పని వారు చేయగలరో ఆ పనిని వాళ్ళకి అప్పగించుదాం. చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల కొరకనే కాదు కానీ దేవుని పని ఇది. దేవుని పని చేసినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు ఒక స్థానంలో మనల్ని ఉంచుతాడు. మరి ఇది దేవుని పని. ఆ స్పృహ మనకున్నప్పుడు దేవుని సన్నిధిని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయం కదా. గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి. మరి ఇటీవల నాకు కూడా మరి సర్జరీ చేయాలన్నారు, యుట్రస్ తీసివేయాలన్నారు. కానీ నాకైతే నమ్మకం, దేవుడు తప్పకుండా నా ఇలా సహాయం చేశాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ పరిచయం చేశాను, మరి ఎక్కడ కూడా నేను తొలగిపోలేదు. నా హృదయం నీకు దగ్గరగా ఉంది దేవా, నీ పరిచర్యలను వాడుకుంటున్నావు అనే నమ్మకం అయితే నాకుంది. కానీ అందరూ బ్యాప్టిస్ట్ హాస్పిటల్ పెద్దది, అక్కడికి వెళ్ళాము. మళ్ళీ సెయింట్ జాన్స్కి వెళ్ళాము. ప్రతి ఒక్క డాక్టరు, సీనియర్ డాక్టరు వాళ్ళు సర్జరీ చేయాల్సిందే, ఇంకా ఏమి వేరే ఆప్షన్ లేదన్నారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నేనైతే నా మైండ్ అయ్యో సర్జరీనా అని ఏమి టెన్షన్ లేదు. కానీ నాకు గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే
బ్యాప్టిస్ట్ లో కూడా ఆమె 30 years ఎక్స్పీరియన్స్, చేపించేసుకో, ఇంకా ఆలస్యం చేస్తున్నారు, చేపించేసుకో అనింది. కానీ నా దేవుడు లాస్ట్ మినిట్ లో ఆయన అద్భుతం చేస్తాడని వేచి ఉన్నా. బ్రదర్ దగ్గర అన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడులే, ఆ ఆపరేషన్ కాదులే అన్నప్పుడు ఆయన కూడా ఈ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు కదా, ఇంకేమి మళ్ళీ ఈ మాట అంటావు అని అన్నాడు. కానీ ఆయనకు కూడా మనసులో నమ్మకం, దేవుడు ఆశ్చర్యకారం జరిగిస్తాడు అని. ఆ విధంగా సరే అని సర్దుపడతా ఉన్నాం. కానీ నేను ఏ డాక్టర్ అయితే చెప్పిందో వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోవడము, మళ్ళీ సెయింట్ జాన్స్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి అక్కడ వెళ్తే ఆమె లేదు, ఆమె ఫారిన్ వెళ్ళిపోయింది. మేమైతే సర్జరీ చేయించుకోవాలని ఎంత అంటే ఆ పరిస్థితులు బాగాలేవు, ప్రతి ఒక్కరు నెగిటివ్ చెప్తున్నారు, ఏమి ప్రాబ్లం వస్తుందో అని మేమైతే కొంచెము అంటే చూపిద్దాం డాక్టర్స్ కి, వాళ్ళు ఏమంటారో అన్నట్టు మేము తిరుగుతూ ఉన్నాం. కానీ దేవుడు మా పట్ల నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్క డాక్టర్ను దూరపరచడం, ఆ సర్జరీ కాకుండా చేయడం. ఆశ్చర్యం ఏంటంటే ఆ బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో మార్చి వరకు ఇన్సూరెన్స్ ఉంది. అసలు చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చాడు. కానీ మార్చి నుంచి ఎవరైతే గట్టిగా చెప్తున్నారో సర్జరీ చేయాల్సిందే అని ఆ హాస్పిటల్ కి ఇన్సూరెన్స్ లేకుండానే చేశాడు అనమాట. ప్రభునామానికి స్తోత్రము. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉండింటే ఆమె వెంటనే చేసేది సర్జరీ. కానీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి పెద్ద హాస్పిటల్ అయినా దానికి ఇన్సూరెన్స్ లేకుండా చేశాడు. నిజంగా అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవా, మేము ఇంతగా సర్జరీకి సిద్ధపడుతుంటే మాకు తెలియకుండానే కొన్నిసార్లు మన ఊహకు అందదు అంటాం కదా దేవుని కార్యాలు. ఆ విధంగా మేము కూడా ఊహించినంతగా దేవుడు ఆ సర్జరీ ఎట్లా దూరపరిచాడో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇటీవల స్కానింగ్ తీపించుకుంటే ఏమీ లేదు, కానీ వాళ్ళు సర్జరీ చేయాలని ఒక మనీ కోసం వారు ఆ విధంగా ముందుకు వచ్చినట్టు మాకు అర్థమైంది. నిజంగా దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతించా. నిజంగా ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయనలో మనం పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నప్పుడు, ఆయనకు నమ్మకంగా జీవిస్తా ఉన్నప్పుడు, మనకి ఏవైతే ప్రమాదాలు పొంచి ఉంటాయో, దుష్టుడి నుంచి ఏదైతే మనకు దగ్గరగా మరి అపాయం కలగాలని శారీరకంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎలాంటి ఆలోచన మరి ప్రమాదాలు పొంచి ఉంటాయో వాటన్నిటిని మనకు తెలియకుండానే ఆయన దూరపరిచే దేవుడు మన గొప్ప దేవుడు. అవునంటారా కాదంటారా? నిజంగా కదా. నిజంగా మనకు కొన్నిసార్లు మన ఆలోచనలకు అందవు ఆయన కార్యాలు. మనము చేయాల్సింది ముఖ్యంగా కుష్ఠరోగిలాగా ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన చిత్తానికి వదిలేయాలి, మరి పరిశుద్ధంగా జీవించాలి, ఆయన సన్నిధిలో వేడుకోవాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనకున్న ఎలాంటి కొండంత కష్టం వచ్చినా కూడా అవి మంచులాగా కరిగిపోయేటట్టు చేస్తాడు కదా దేవుడు, మన గొప్ప దేవుడు. నిజంగా మరి ఆ విధంగా మేము దేవుని మీద ఒక్కరమే దూరంగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా దేవుని మీద ఆధారపడే వాళ్ళం. మరి చిన్నప్పుడు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అక్కడ మరి నైట్ మీటింగ్స్ వెళ్ళాలంటే చాలా దూరం, 10 కిలోమీటర్లు అట్లా వెళ్ళాలి. కొన్నిసార్లు 20 కిలోమీటర్లు, 23 కిలోమీటర్లు కూడా దేవుని సన్నిధికి చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి మేమున్న దూర ప్రాంతమైన కూడా ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా మరి దేవుని సన్నిధిలో ఆ విధంగా గడిపిన రోజులు ఉన్నాయి. అందుకనే దేవుడు మా మీద నమ్మకం ఉంచి మరి ఆయన మరి సంఘాన్ని, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘాన్ని మాకు ఇయ్యడానికి వెనుక తీయలేదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, కొన్నిసార్లు మార్తల్లి సంఘానికి వెళ్ళేటప్పుడు మరి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే 2 బస్సులు మారి వెళ్ళాలి సంఘానికి వెళ్ళాలంటే. మరి ఒక్కోసారి ఎంత దుఃఖంతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధి వెళ్ళాల్సిందే. మరి 2 ఫ్లైఓవర్లు ఎక్కి దిగాలి, 2 బస్సులు మారాలి, కొన్నిసార్లు ఏడ్చుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగానో కనికరించి ఆయన మరి సంఘాన్ని మాకు దగ్గరలోనే మరి ఒక హిందూస్ కుటుంబం, కన్వర్టెడ్ అయిన కుటుంబం, అసలు మాకు వాళ్ళు ఒక పరిచయం లేదు, కానీ వారి ద్వారా దేవుడు మరి అక్కడ రెంట్కు తీసుకోవడానికి దేవుడు
కృప చూపించాడు. ఎప్పుడైతే మనము అందుబాటులో ఉంటామో దేవునికి, అప్పుడు దేవుడు కూడా మనకు అందుబాటులోకి వస్తాడు. తప్పకుండా ఆయన మన ప్రతి సమస్యను తీర్చడానికి సమర్థుడు అనే విషయాన్ని కుష్ఠరోగికి ఏ విధంగా అర్థమైందో మనకు కూడా అర్థమైనప్పుడు దేవుడు ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తాడు, బాగు చేస్తాడు. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తూ ఉన్నా. నా కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. బెంగళూరులో సంఘాన్ని ప్రారంభించాము. సంఘాన్ని దేవుడే ముందుకు తీసుకొని వెళ్ళగిన ఈ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా అనేక ఆత్మలు ఆ సంఘంలో చేర్చబడినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి అడుగుతూ ఉన్నాను. మరొకసారి పెద్దలైన వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలమ్మా.